చుక్కకూర రెసిపీ అండి. కుక్కర్లో చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉండే కమ్మగా ఉంటుంది. సో 3 కట్టలు తీసుకున్నాము. అలా దొడ్డుగా ఉంటాయి కాబట్టి చుక్కకూరలో ఒగరు ఉంటుంది. ఆ ఒగరు లేకుండా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ మనం ఆకుకూరలన్నీ కట్ చేసి కాకుండా ఇలా ఫస్టే వాటర్లో నుంచి తీస్తూ డ్రైన్ చేసుకుంటూ 3 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. చేసుకున్నాకనే కట్ చేసుకుందాం. కట్ చేసినాక కడిగిన వేస్టే అండి. అలా ఎప్పుడు చేయకండి. కొత్తిమీర కానీ ఆకుకూరలు తోటకూర ఏదైనా సరే ఇలా వాటర్లో నానబెట్టేసుకుంటూ తీసి స్ట్రెయిన్ చేసుకొని కట్ చేసుకుందాం. ఏదైనా ఇక పాలకూర తోటకూర ఏదైనా సరే ఇలా చేసుకుంటే హెల్తీ. సో కుక్కర్లో చేసుకుంటున్నామండి. ఇది మా వారు చేశారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర చూసి తను చేశారన్నట్టు. వాళ్ళు ఎప్పుడు అలాగే చేసుకుంటారు అంట. నేను చుక్కకూర ఇంత టేస్టీగా ఉంటుందన్న విషయం నాకు ఇంతవరకు తెలీదు. సో అవన్నీ కట్ చేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకోండి. మిరపకాయలు 2 టమాటోస్ తీసుకున్నాను. 3 కట్టలకి 2 టమాటోస్. కుక్కర్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మిరపకాయలు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం దొడ్డుగా ఉండేటట్టు చూసుకోండి. కనిపిస్తే బాగుంటుంది కదా కర్రీలో. సో అవి వేగాక పసుపు అల్లం వేసుకుందాం. సో అలా కలిపేసుకొని చుక్కకూర మొత్తం వేసుకోండి. కాడలు చాలా దొడ్డుండే అండి. అవి కూడా మంచిగా స్మాష్ అయిపోయాయి. 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. సాల్ట్, కారం, ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి. సో మంచిగా టమాటో స్మాష్ అయ్యేలాగా ఉడికేదాకా క్యాప్ పెట్టేసుకొని కలిపేసుకుందాం. టమాటోస్ ఏమన్నా దొడ్డుగా అనిపిస్తే స్మాష్ చేసుకోండి స్పూన్తో. అలా మొత్తం కలిపేసుకున్నాక మళ్ళీ టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నారు, అడుగు అంటిపోకుండా. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఒక్క విజిల్ వచ్చేలాగా, హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేలాగా చూసుకొని ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయాక ఇలా మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఫ్రై చేద్దాం. కొంచెం సేపు అలా, నీరు మొత్తం ఇంకిపోవద్దండి. మనం ఆయిల్ కొంచెం తేలుతున్నట్టుగా కొత్తిమీరకు యాడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు అండి. ఎల్లిపాయలు తీసుకోండి. ఒక 10 ఎల్లిపాయలు తీసుకోండి. చిన్న కడాయిలో ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అయితే ఎంత సూపర్గా ఉందో ఈ కర్రీలో. ఎల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చూసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాము. అవన్నీ ఫ్రై అయ్యాక ఇదే కర్రీకి ఇచ్చే టేస్ట్ అంటే ఈ తాలింపు మాత్రమే. చాలా బాగుంటుంది. సో కుక్కర్లో ఉడుకుతుంది కదా పక్కన సైడ్కి, అందులో వేసేసుకోండి చుక్కకూరలు. కాసేపు అలా ఫ్రై చేసుకొని దించేసుకోవడమే. సో ఇలా అన్నంలో కర్రీ వేసి పిల్లలకు చేసిన ఎగ్ ఫ్రై ఉండే మార్నింగ్ది, దాంతో తిన్నామండి. నెక్స్ట్ లెవెల్ అసలు. సో మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ సైడ్ డిష్గా మనం అన్ని గ్రేవీస్ తింటాం కదా, దానికి బదులు ఇది ట్రై చేయండి. యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.